నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. హిందూ మతంలో చార్ధామ్ యాత్రకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం చార్ధామ్ యాత్ర అక్షయ తృతీయ నుంచి ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ యాత్రకు వెళ్లి పవిత్ర పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. మతపరమైన దృక్కోణంలోనూ ఈ ఆధ్యాత్మిక యాత్ర చాలా ప్రత్యేకమైనది. ఈ సంవత్సరం చార్ధామ్ యాత్ర అక్షయ తృతీయ పండుగ రోజున ప్రారంభమైంది. చాలా రోజుల తర్వాత గంగోత్రి, యమునాత్రి, కేదార్నాథ్ ఆలయాలు తలుపులు ఉదయం 6:55 ఒకేసారి తెరుచుకున్నాయి. ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు దాదాపు 15,000 మంది యాత్రికులు గంగోత్రి, కేదార్నాథ్ ధామ్లకు చేరుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఆలయాలను దర్శించుకున్నారు. కాగా వివిధ స్టాప్లలో 35,000 మందికి పైగా యాత్రికులు బస చేస్తున్నారు. కాగా భక్తుల సౌకర్యార్థం హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. मंगलम ओंकार मंगलम ओम मंगलम ओंकार मंगलम शिव मंगलम सोमवार मंगलम शिव मंगलम सोमवार मंगलम सोमवार मंगलम ओम मंगलम ओंकार मंगलम मंगलम ओंकार मंगलम ओम मंगलम ओंकार मंगलम शिव मंगलम सोमवार मंगलम शिव मंगलम सोमवार मंगलम सोमवार मंगलम मंगलम शिव श्रृंगार मंगलम रूप मंगलम शिव श्रृंगार मंगलम भस्मांगधारी का परिवार मंगलम भस्मांगधारी का परिवार मंगलम रूप मंगलम शिव श्रृंगार मंगलम रूप मंगलम शिव श्रृंगार मंगलम भस्मांगधारी का परिवार मंगलम. కేదార్నాథ్లో పెను ప్రమాదం తప్పింది. హెలిప్యాడ్పై దిగే సమయంలో సాంకేతిక లోపంతో హెలికాప్టర్ అదుపు తప్పింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి పక్కనే ఉన్న గుంతలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో ముప్పు తప్పింది. హెలికాప్టర్లో ప్రయాణించిన 6 ప్రయాణికులు, పైలట్ సురక్షితంగా ఉన్నారు. అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలోని బద్ది పోచమ్మ ఆలయ 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం సామూహిక కుంకుమార్చనలు నిర్వహించి మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలోని బద్ది పోచమ్మ ఆలయ 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చల మధ్య గౌరీ గణపతి పూజ, పుణ్యవచనం, నవగ్రహ పూజ, అభిషేకం, యజ్ఞం, పూర్ణాహుతి, కుంకుమ పూజ, శాంతి పూజ, ధూపధూప నైవేద్యం, శాంతి కళ్యాణం తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాగా ఈ నెల 26న అమ్మవారి శాంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. शनिग्रहाय स्वाहा ओम भ्रां भ्रीं ब्रौं सह राहुग्रहाय स्वाहा ओम प्रां प्रीं ब्रौं सह यूनिग्रहाय स्वाहा ओम आदिख्याय सोमाय मंगलाय बधाय जागृतकृष्णचित्राः वैगलवरो स्वाहा ओम आदित्याय सोमाय मंगलाय बधाय जागृतकृष्णचित्राः वैगलवरो स्वाहा
ఆహారప్పుడు వేస్తలేదు ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ జాగృషిచ్చరాహణాయ నమో స్వాహ ఓం విష్ణుమండలాయ విద్మహే నమస్తారాయ ధీమహి తన్నో నవగ్రహ ప్రచోదయాత్ స్వాహ ఓం విష్ణుమండలాయ విద్మహే నమస్తారాయ ధీమహి తన్నో నవగ్రహ ప్రచోదయాత్ స్వాహ ఓం విష్ణుమండలాయ విద్మహే నమస్తారాయ ధీమహి తన్నో నవగ్రహ ప్రచోదయాత్ స్వాహ ఓం విష్ణుమండలాయ విద్మహే నమస్తారాయ ధీమహి తన్నో నవగ్రహ ప్రచోదయాత్ స్వాహ ఓం భూర్భువస్సువః ఇంద్రదిక్పాలకాయ నమః స్వాహ. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు వచ్చిందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ప్రధానంగా బీబీపేట్, బిక్కనూరు, దోమకొండ మండలాల్లో ధాన్యం రాశులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. వాతావరణ పరిస్థితుల పట్ల రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. కామారెడ్డి జిల్లా బీపేట మండలంలోని ఉప్పర్పల్లి, యాడారం, ఇసానగర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించి కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను, ధాన్యం కుప్పలను, తేమ శాతాన్ని పరిశీలించారు. రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ధాన్యానికి ఏమైనా తరుగు తీస్తున్నారా అని రైతులను ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లారీల తాజా స్థితిని మానిటరింగ్ చేసుకుంటూ కేంద్రాలను అవసరమైన లారీలను పంపించి మిల్లులకు ధాన్యం చేరవేస్తున్నామన్నారు. ఇంకా 18,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మిగిలి ఉందన్నారు. అధికారులను అప్రమత్తం చేస్తూ 4-5 రోజుల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. వర్షాలు పడే సూచనలు ఉన్నందున రాత్రి పొద్దుపోయే వరకు కూడా ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని నిర్వాహకులకు సూచించారు. సాధారణంగా విద్యుత్ షాక్తో ఒకరిద్దరు మృతి చెందిన సంఘటనలు తరచూ చూస్తుంటాం. కానీ ప్రతి ఇంటికి విద్యుత్ షాక్ వచ్చిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పలుగడ్డ తాండాలో చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఒక్కసారిగా తాండాలోని అన్ని నివాసపు గృహాలకు విద్యుత్ ఆఘాతం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ప్రాణభయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అది రాజంపేట మండలంలోని పలుగడ్డ తాండా. ఆ తాండా ప్రజలు పనులు ముగించుకొని గురువారం సాయంత్రం తమ ఇళ్లకు చేరుకున్నారు. భోజనాలు చేసి సేద తీరుతున్నారు. రాత్రి సమయంలో ఉన్నట్టుండి ఓ షాక్ వార్త. ఏ వస్తువు ముట్టినా, గోడలకు తగిలినా విద్యుత్ షాక్ కొడుతోంది. దీంతో తాండావాసులు ఆందోళనకు గురయ్యారు. అందరి ఇళ్లలో అలాగే జరుగుతుండడంతో ఉలిక్కి పడ్డారు. ఓ ఇంట్లో 3 షాక్ తగిలింది. వీరిలో శ్రీనివాస్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. తాండావాసులంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. టెస్టర్తో ఏ వస్తువులను పరిశీలించినా విద్యుత్ సరఫరా అవుతోంది. దీంతో ఆందోళనకు గురైన వారంతా కొండాపూర్లోని సబ్స్టేషన్కు తరలి వెళ్లి ఆందోళన దిగారు. దీంతో విద్యుత్ సిబ్బంది వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సబ్స్టేషన్లోని ట్రాన్స్ఫార్మర్ వద్ద న్యూట్రల్ వైర్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు గుర్తించారు. వెంటనే మరమ్మతులు చేపట్టి తాండాకు విద్యుత్ సరఫరా చేశారు. దీంతో తాండావాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని, నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. ఉమ్మడి జిల్లాలో ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.
అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇసుక తవ్వకాలు రవాణాపై అధికారులు అలసత్వం వహించడంతో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. నవీపేట మండల కేంద్రంలోని బాసర మలుపు వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు ఎంత అదుపు చేసినా రాత్రి పగలు ఇసుక అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. పలు గ్రామాల మీదుగా పోలీసులు రెవెన్యూ సిబ్బంది కళ్లు గప్పి అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. రేంజల్ మండలం నుండి అయితే పదుల సంఖ్యలో అక్రమ ఇసుక టిప్పర్లు నవీపేట మీదుగా నిజామాబాద్కి తరలిస్తున్నారు. అయితే నవీపేట మండల కేంద్రంలో గురువారం రాత్రి పట్టుకున్న ఇసుక టిప్పర్ మాక్లూర్ మండలం చిక్లీ నుండి నవీపేట మండలంలోని ఓ గ్రామానికి వెళ్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా అధికారుల కళ్ళు కప్పి రాత్రి పగలు తేడా లేకుండా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై జిల్లా అధికారులు దృష్టి సారించి కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. మిల్లర్లు త్వరగా ధాన్యం అన్లోడ్ చేసుకుంటే కొనుగోలు ప్రక్రియ పూర్తవుతోందని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్న కొనుగోలు ప్రక్రియ ముగియవచ్చిందన్నారు. ధాన్యం తూకం వేసి మిల్లకు తరలించి 4 రోజుల్లోగా కొనుగోలు పూర్తి చేయాలని ఆదేశించారు. పెద్దమలరెడ్డిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, బికనూర్ దోమకొండ మండలం ముత్యంపేటలోని రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ రైస్ మిల్లర్లు లోడింగ్ పాయింట్లను ఎక్కువగా పెట్టుకుని ప్రతిరోజు 10 నుంచి 15 లారీల ధాన్యం దించుకోవాలని కోరారు. మిల్లులలో లారీలు వేచి ఉండకుండా త్వరగా ధాన్యం దించుకొని తిరిగి కేంద్రాలకు పంపించాలని చెప్పారు. ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్న కొనుగోలు ప్రక్రియ ముగి వచ్చిందని, మరో 18,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే మిగిలిందన్నారు. నేడు 208 లారీలు సమకూర్చి కొనుగోలు కేంద్రాల ద్వారా 5,012 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు ధాన్యం తరలించామని పేర్కొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్ష.